అంటే कातिल नहीं सरकार की है, ये साथ में हुई है तलवार की। इसको भी तो मार्टर कर रहे हैं। ये कातिल नहीं सरकार की, ये साथ में हुई है तलवार की याद है। क्रिमिनल का तो कातिल नहीं बिल्डार की है तो मनसु बदल है। आते हैं आनंद में बेहतर सिस्टर है मनसु। लेकिन दिलदार కానీ మర్చిపోతుంది అంతే అంటే మంచి అనుభవం మీ అమ్మాయితో టికెట్ రాయించాడు డీజే మొదటి భాగంలో డీజే ఇల్లునే అంత చేత ఒడిగించి చప్పలు పెట్టించిన బాధ చూసి మరి అందరి మనసులో సిద్ధంగా స్థానాన్ని సంపాదించుకుంది పాత్ర గురించి ఎందుకంటే నాకు సినిమా గురించి తెలుగు చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవం మాట్లాడతాను సినిమా విజయోత్సవం సభలో మాట్లాడతాను గొప్ప ఎవరు ప్యాకింగ్ లేదన్నారు ఎవరో ఇందాక ఎందుకు లేదు నాన్నగారికి చెప్పక్కర్లా జపాలజిస్టు జాతకాలు వాస్తులు బ్యాకింగ్ కరాటే ఇంత బ్యాకింగ్ పెట్టుకున్నప్పుడు బ్యాకింగ్ మీద పట్టుకుని తీస్తాడు సిబ్బంది కోసం మీ నాన్న నాకు చెప్తుంటాడు మా అక్కగారి దగ్గరే జపాలు నేర్చుకుంది పెద్దవాడి ప్రొఫెసర్ కాపాడేది ఏంటంటే దైవం భక్తి అవునవునండి పొద్దున్న చూపించేస్తా చేస్తా పూజ మూడింటి అదే నీకు అంత అమ్మగా నాన్నగా ఉంటుందండి మా వాడు బాగుండాలి సంతానం వృద్ధికి ఊరికి పంపించాల్సి తీసుకోవాలి ఏంటంటే నన్ను తీసుకొని ఎప్పుడు అంటాను మీరు చాలా మంది బాధపడి చెప్పాలి నన్ను ఎప్పుడు తీసుకోవచ్చు తాతనే మీకు అన్ని ఎవ్వరూ అక్కర్లేదు పురాణాలు తీసుకోవాలి చెప్పులు తీసుకోలేకపోతే ఒక అమ్మా బ్యాంక్ మీకు బ్యాంక్ గోదావరి గ్యాంగ్ నాకు మన గ్యాంగ్ ఉంది కదా మన గ్యాంగ్ ఇది ఇప్పుడు కానీ లేకపోతే ఈ మన గ్యాంగ్ తీసుకోవాలి తీసుకుంటే నేనున్నాను అందులో భయం లేదు నేను సంవత్సరం ఉండాలని చూస్తుంటా ఇప్పుడు మా నాన్నగారిలాగే జనం అనుకునేదానికంటే ముందు కోరుకునేదానికంటే ముందే ఎందుకంటే మేమంతా అంటే నిశ్శబ్ద వస్తువులు లాంటి వాళ్ళం ఎలాగైనా ఈ దైనందిన కార్యకలాపాలకు అన్న వస్త్రాలు వ్యవసాయాల పాటు సినిమాను కూడా మనం ఇచ్చుకున్న ఒక అవసరం కదా అంటే మేము నిశ్శబ్ద వస్తువులు మనం ఇప్పుడు కనబడుతుండాలి ఏదో ఒక కొత్తదనం అందిస్తుండాలి అదే నాన్నగారి నేర్చుకుంది అదే మా తమ్ముడు కూడా ఫాలో అన్న కూడా ఫాలో అవుతున్నాడు అదే మా ఇంకో చిన్న ఉన్నాడు మనిషి అదే కూడా ఫాలో అవుతాడు ఎవరైనా ఏదైనా వార్తలు కాలానికి అనుగుణంగా మనం ఇవ్వాలి అలాగే రామదాస్ గారు సూపర్ మ్యాన్ గారు నాకు ఎప్పుడు ఈ ప్రపంచంలో బ్యాంకులో సూపర్ ఒకటి సరే దాని తర్వాత శంకర్ రాజ్ యువన్ శంకర్ రాజ్ డైరెక్టర్ అది ఇళయరాజా గారు ఆయన అబ్బాయి సార్ నాకు మా సినిమా చేశారు ఆయన ఇళయరాజా గారు చాలా తక్కువ బట్టి కూడా ఆయన ఆదిత్య తర్వాత రక్తాభిషేకం దాని తర్వాత శ్రీరామరాజు సినిమాస్ ఉంటుంది కన్ఫ్యూషన్ పెట్టారా ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్ ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిని ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం
నేను మరి 3 పేర్లు చెప్పే వరకు టెన్షన్ నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ సౌజన్య గారికి అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం, అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండుగ. అటు మనకి సంక్రాంతి లేకపోతే ఈ ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా